నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారము, శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, పాడ్యమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము, మార్చి 19, 2026. శ్రీవారికి గురువారం ఆర్జిత సేవగా తిరుప్పావడ సేవ విశేషంగా జరుపుకుంటాము. సాతుమర పూర్తి అయిన తర్వాత రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తికి అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు, రత్నాభరణాలు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామంను అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది. శ్రీవారికి బంగారు పాద కవచములు, సువర్ణ కటిహస్తము, వరదహస్తము, శంకుచక్రములు, కర్ణపత్రములు, శాలిగ్రామాల హారములతో అలంకరిస్తారు. గర్భాలయం శుద్ధి గావించిన తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలం నింపి శ్రీ వైకానస ఆగమోక్తమైన విధానాలతో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు ఉపచారాలు నిర్వహించి తులసీదళములతో అష్టోత్తర శతనామావళితో అర్చన జరపబడుతుంది. మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా గర్భాలయంలో విశేషమైన లడ్డూ ప్రసాదము, వడ, అప్పము, జిలేబీ, మురుకు, పాయసము, అన్నప్రసాదాలు ఘంటానాదం మధ్య శ్రీవారికి మాధ్యాహ్నిక నైవేద్యంగా సమర్పించి అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్రదర్శన అలంకారంలో దర్శించుకుంటారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో బంగారు వాకిల్లో ఉగాది ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత, సాతుమర పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేస్తారు. విశేషమైన ఆభరణాల అలంకరణ గావించి పుష్పాలంకరణ పూర్తి అవుతుంది. దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారు వేంచేస్తారు. వారికి విశేష అలంకరణ పూర్తయిన తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా విశేషమైన పడుల్ని మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయం లోపలికి తీసుకొచ్చి ఘంటానాదం మధ్య శ్రీవారికి, ఉత్సవమూర్తులకి నైవేద్యం పూర్తి అవుతుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి సమర్పించే నూతన పట్టు వస్త్రాలను మేళతాళాలతోటి ధ్వజస్తంభం ప్రదక్షిణంగా, విమాన ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చి మూలమూర్తికి విశేషంగా నూతన వస్త్రాల సమర్పణ జరుగుతుంది. అనంతరం బంగారు వాకిల్లో వేంచేసి ఉన్న ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి నూతన వస్త్రాల అలంకరణ, సేనాధిపతి వారికి నూతన వస్త్రాల అలంకరణ, బంగారు వాకిల్లో పంచముఖాల కొలువుని నిర్వహించి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం చేయడం జరుగుతుంది. అనంతరం విశేషమైన హారతుల సమర్పణ, స్థాన బహుమానపూర్వకంగా పర్వీటము, ఆస్థానం పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు వాకిల్లో వేయించేస్తారు. ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఉగాది పర్వదినం నుంచి శ్రీవారి ఆలయంలో నిత్యోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. నిత్యోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని శ్రీవారి ఆలయంలోకి వేయించేసి విమాన ప్రదక్షిణంగా భాష్యకారుల ముఖమండపానికి చేరుకుంటారు. భాష్యకారుల ముఖమండపంలో ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి నైవేద్యము, ఆస్థానం పూర్తి అయిన తర్వాత బంగారు వాకిల్లో వేయించేస్తారు. నైవేద్యం పూర్తి అయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ
ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని మూలమూర్తికి ఉత్సవమూర్తులకి శ్రీవైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఉపచారాలు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలు స్వామివారి దివ్యమంగళ స్వరూపమంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటాన్ని సూర్యకటాన్ని స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకి పుష్పమాలలు సమర్పించిన తర్వాత చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తి అవుతుంది. తులసి దళములతో అష్టోత్తర సత్యనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తుల్ని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసం ఈ తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా భోగమూర్తిని పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ, బాదం పప్పు కలిపిన మిశ్రమాన్ని పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.